బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధనే తన లక్ష్యమంటున్నారు కవిత. బీఆర్ఎస్ రాంగ్ అంటే కవిత రైట్ అంటున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకించే నిర్ణయాలను కవిత స్వాగతిస్తున్నారు. మొన్నటికి మొన్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే రిజర్వేషన్ల విజయం తమదే అని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ బీఆర్ఎస్ పై ప్రాంతీయ బాణం వదిలారు కవిత. ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ బహిష్కరించగా కవిత తెలుగు వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఓటేసి ఉండాల్సిందన్నారు. ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు కవిత. ఫ్యూచర్ ప్లాన్స్ పై త్వరలో ప్రకటన చేస్తామన్నారు. మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరందరూ చూసినారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలని. మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటూ ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడుగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కవిత. సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు విశ్రమించారు. మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం వచ్చే విధంగా, అన్ని వర్గాలకు సరైనటువంటి స్వేచ్ఛ వచ్చే విధంగా, అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి సంపద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు రచయితలందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ టార్గెట్ గానే కవిత కార్యాచరణ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు. ఇప్పటికే జాగృతితో సోషల్ మీడియాలో ఢీ అంటే ఢీ అంటోంది బీఆర్ఎస్ క్యాడర్.